హాయ్, నేను మీ రాజేష్. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఒక అడ్డుగోడ కట్టించుకున్నారు. అంటే అమరావతి రైతు బెడదలు తప్పించుకోవడం కోసం ఒక అడ్డుగోడ కట్టారు. అడ్డుగోడని ఇప్పుడున్న స్పీకర్ అయిన పాత్ర గారిని దాన్ని బద్దలు కొట్టారు. అసలు అది ఎందుకు కట్టారు, ఆ రోజుల్లో అసలు ఏంటి అనే దానిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు అడ్డుగోడ అనేది అసలు దాని కథ ఏంటి, అసలు ఎందుకు కట్టారు? ఈరోజు అయ్యన్న పాత్ర గారు దాన్ని బద్దలు కొట్టారు. దాంతో అసలు ఎటువంటి యాక్సిస్ కలిగే అవకాశం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక విద్వాంసకారుడు ప్రపంచంలో ఉన్న మంచిని ఏ రోజు తీసుకోవాలి, లేకపోతే మన దేశంలో ఉన్న మంచిని ఎప్పుడూ తీసుకోవాలి. అంతకుముందు పాలించిన పాలకులు ఏ విధంగా నడుచుకున్నారు, వాళ్ళు ఎటువంటి సుపరిపాలన ఇచ్చారు అనే దిశగా ఎప్పుడు లేదు. సో ప్రపంచంలో ఉన్న నియంతలు, నికృష్టులు, నీచులు ఎటువంటి పథకాలను ఆచరించారో, ఎటువంటి పనులు చేశారో అట్ల వైపే మొగ్గు చూపాడు. సో మీరు చరిత్ర చూసుంటారు, జర్మనీలో బెర్లిన్ గోడని ఉండేది, అడ్డుగోడ కట్టేశారు. అప్పట్లో ఉన్న ఆ జర్మనీ ఆ యొక్క రష్యన్స్ ఎవరైతే జర్మనీ వాళ్ళని కొంతమందిని వాళ్ళు చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని సో అడ్డుగోడ కట్టేసి అన్నదమ్ముల మధ్యనే వాళ్ళు ఒక వివాదాన్ని సృష్టించారు. సో కాలక్రమంలో వాళ్ళు ఆవశ్యకత తెలుసుకున్నారు. తర్వాత ఈ యొక్క రష్యన్ ప్రాబల్యం అక్కడ తగ్గిందో, తర్వాత జర్మనీ వాళ్ళు ఆ ప్రేమానురాగాలు పొంగాయి. సో మనం ఎంతో కోల్పోతున్నాం, అన్నదమ్ములు విడిపోయి కొట్టుకు చచ్చిపోతున్నాం అని చెప్పి చివరికి వాళ్ళు ఆ రెండు జర్మనీలు కూడా ఒకటయ్యి మొత్తం పూర్తిగా గోడను పగలగొట్టేసి మొత్తం యునైటెడ్ జర్మనీ అయిపోయింది, మనం చూసాం. అంటే అది సరిహద్దులది గొడవ, సరిహద్దుల గొడవ, లేకపోతే ఇతర దేశం మధ్య గోడ కట్టుకోవటం ఏదో ఒకటి ఉంటుంది. సరిహద్దు కూడా కాదు, జర్మనీనే రెండు భాగాలు చేసేసారు ఆ రోజుని. అవును, అంటే అన్నదమ్ముల్ని ఇప్పుడు ఒక ఇల్లు ఉందంటే ఇంటిని రెండు భాగాలు చేసినట్టుగా, అంటే వీడిని వీడు చూసుకోకుండా. సో చివరికి కలిసిన తర్వాత జర్మనీ ఏ విధంగా బాగుపడింది. ఈ రోజున ప్రపంచంలోనే మీరు చూస్తే టాప్ హై ఎండ్ కార్స్ తీసుకుంటే యూ కాల్ ఎనీ కార్ హై ఎండ్ టెక్నాలజీ ఓన్లీ జర్మనీ. అవును, మీరు అది బెన్స్ తీసుకున్నా, లేకపోతే ఆడి తీసుకున్నా, హుండై తీసుకున్నా, ఏది తీసుకున్నా అక్కడ చూసినాయి, ఏది తీసుకున్నా కూడా టెక్నాలజీ పరంగా చూస్తే వాళ్ళే ఈ రోజున ఎనీ టెక్నాలజీ జర్మనీ అంటేనే హై స్టాండర్డ్స్. సో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు చెప్పుకునే వోక్స్ వ్యాగన్ కానివ్వండి, ఏది స్కోడా కానివ్వండి, అన్ని కానీ అక్కడి నుంచి వచ్చిన కార్లే అంతా అదే, వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అదే విధంగా ఆ రెండో గేటుకి ఏంటంటే వీళ్ళ యొక్క రైతుల శిబిరాలు, రైతులు దగ్గరగా ఉండడం, వాళ్ళు అటు ఎక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారనో, లేకపోతే వీళ్ళు రాకపోకలు సాగించేప్పుడు వీళ్ళకి అడ్డుపడతారని చెప్పు. ఎవరి కోసం పాలనకు వచ్చాడండి ఈయన? ఇప్పుడు రైతు సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే కదా అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది ఆయన దానికోసం, రాష్ట్రం పాలించడానికే కదా. అంటే మరి రాష్ట్రం పాలించకుండా ఈయన సపరేట్ ఏమన్నా ఈయన వేరే వాళ్ళు ఏమైనా పాలిద్దాం అనుకుని గొడగట్టుకున్నాడు అక్కడ? అలా కాదండి. ఇప్పుడు ఎవరి కోసం పరిపాలనకు వచ్చాడని అడుగుతున్నారు మీరు. అతను కేవలం ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. మాయమాటలు చెప్పాడు, హగ్గులు ఇచ్చాడు, కౌగులింతలు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు, ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, అరిచేతిలో వైకుంఠాన్ని చూపించాడు. ఏదో రాజశేఖర రెడ్డి ఏదో 4 మంచి పనులు చేసి చచ్చి మహానాయకుడు అయ్యాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఏదో వీడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏదో చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, వీడు వస్తే రోజుకో బర్రె రోజుకో గొర్రె తినదాం అనుకున్నారు. చివరికి బర్రె పేడ గొర్రె గొద్దులు కూడా జనాలకి మిగల్చలేదు. కేవలం వచ్చిన కాడి నుంచి కూడా తన స్వప్రయోజనాలు, తన ఏ విధంగా దంచుకోవాలి, దాచుకోవాలి ఆలోచన. D3 ఫార్ములా. అసలు ముందు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరుని వాళ్ళ నాన్న పొగిడితేనే ఒప్పుకునే పరిస్థితిలో కనిపించలేదు. అసలు పూర్తిగా అసలు ఎంతసేపు జగన్ అనే బ్రాండ్ తప్ప కనీసం వాళ్ళ తండ్రి పేరు కూడా కనిపించకూడదనే ఒక స్థాయికి ఆయన ఉన్నాడు. అంటే ఒక్కసారిగా ప్రజలు ఏమారి ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసిన పాపానికి పిడిగుద్దులు గుద్దాడు. 151 స్థానాలు ఇచ్చినప్పటికి మీరు ఇందాక మాట అన్నారు, ఎందుకు ఆ విధంగా గోడలు కట్టాడు అని అన్నారు. 151 స్థానాలు ఇచ్చినప్పటికి ఏమనుకున్నాడంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నా సొంత జాగీరు, ఇది నా పులివెందుల ఎస్టేట్ ఎటువంటిదో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 26 పులివెందులు మాత్రమే, ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం జిల్లాలో నావే అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్ని వ్యవస్థల్లో ఇంక్లూడింగ్ ప్యాలెస్లు కట్టుకున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లు కట్టాడు, మీకు వైజాగ్లో ప్యాలెస్ కట్టాడు,
పులివెందుల్లో ప్యాలెస్ కట్టాడు, బెంగళూరులో ప్యాలెస్ కట్టాడు, హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టాడు, ఇంకా ఎక్కడెక్కడ చెన్నైలో కూడా కట్టాడు అంటున్నారు. సో మొత్తం అన్ని వ్యవస్థల్లో కూడా దోపిడీ చేసేసాడు. సో ఏ విధంగా దోచుకోవాలి అన్ని వ్యవస్థలని బ్రష్ పట్టించాడు. బాబు గారు రోజుకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాడు. సో కేవలం ప్రపంచంలో ఎవరికీ లేనంత సంపద నాకు కావాలి, ప్రపంచంలో ఎవరికీ లేనన్ని భవంతులు నాకు కావాలి, ప్యాలెస్లు కావాలి అనే ఆలోచన తప్పించి అక్కడ రాజధాని ఇది ఒక సైకాలజికల్ డిజార్డర్ లాగా ఉంది. డెఫినెట్గా డిజార్డర్ అది అది 100% డిజార్డరే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటండి? ఎంత కావాలండి? ఎంత డబ్బు కావాలి? ఎంత నేల కావాలి? నువ్వు ఎన్ని చేసినా లాస్ట్కి నీకు కావాల్సింది 6 అడుగులు నేలే కదా. దాన్ని విస్మరించాడు. రెండోది ఏంటి? ఈ 33,000 ఎకరాల పైచిలుకు ఇచ్చిన రైతులు అంత త్యాగం చేసి వాళ్ళ 4 పంటలు 3 పంటలు పండి భూమిని రాజధాని రాబోతుంది, మన తరాలకు ఇది ఒక భవిష్యత్తుగా ఉంటుంది, ఒక పునాదిగా ఉంటుందని ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు చేసిన త్యాగాన్ని వెక్కిరించావు. 3 రాజధాని పేర్లతోటి అపహాస్యం చేసావు, సర్వనాశనం చేసావు. రోడ్డెక్కిన రైతుల్ని, అన్నదాతల్ని, ఆడబడుచుల్ని నానా యాగి చేసావు. ఆ నానా నీ సోషల్ మీడియాలో ఇటు సజ్జల కొడుకు సజ్జల పాదయాత్ర చేయలేదు, కొట్టించావు, తన్నించావు, మాతృమూర్తుల్ని హింసించావు. పట్టుచీరలు కట్టుకుంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. రైతులు ఎక్కడైనా పట్టుచీరలు కడతారా, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారా అన్నావు. సో ఒకటి కాదు, ఎన్ని రకాలుగా మానహరణం చేయాలో, ఎన్ని రకాల వాళ్ళని హింసించాలో, ఎన్ని రకాలుగా వాళ్ళని బాధ పెట్టాలో, యాగి చేయాలో చేసావు. సో కేవలం నీకు మీరు చెప్పినట్టుగా ఇతను పాలించడానికి రాలేదు, కేవలం తను దోచుకోవడం కోసమే వచ్చాడు. సో అదేవిధంగా వాళ్ళని ఎన్ని రకాలుగా బాధ పెట్టాడో మనం చూసాం. చివరికి విసిగి వేసారిన ప్రజానీకం చివరికి ఎటువంటి రిజల్ట్ ఇచ్చాడో చూసాం. సో ఇటువంటి కాలగర్భంలో ఎంతోమంది హిట్లరు, నెపోలియను, ఒక ఈడీ అమీను, ఒక సద్దాం హుస్సేను, ఎవడైనా తీసుకోండి, ఎవడైనా వాడి ఎండింగ్ సజావుగా ఉందా? అంతా కూడా మ్యాక్సిమం కుక్కచావు చచ్చారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అలెగ్జాండర్ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంతే. ఇప్పుడు అలెగ్జాండరు వెళ్తా ఏం చెప్పాడు? శవపేటకు తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్లు మొయ్యాలన్నాడు. సో రెండోది నా 2 చేతులు బయట పెట్టమన్నాడు. సో దానికి ఏంట్రా అని అడిగారు. అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని భవంతులున్నా, నా దగ్గర ఆరోగ్యం లేనప్పుడు ఎవ్వడు కూడా నన్ను ఏమీ కాపాడలేడు. అదేవిధంగా పోతా అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకురండి, ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. ఈ సంపదను కానీ, ఈ ఆస్తిని కానీ, ఈ భవంతులను కానీ, ఈ అధికారాన్ని కానీ ఏమీ తీసుకెళ్ళలేదు. అందుకనే మీరు చూసి ఉంటారు, మనల్ని కూడా తీసుకెళ్ళి మన హిందూ ధర్మ ప్రకారం మనల్ని తగలబెట్టేటప్పుడు ఏం చేస్తారు? కాష్టం మీద పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు, మన మొలతాడు కూడా చెట్టరు. సో మనం ఏ రోజునైతే ఈ రోజున సంపాదించిన ఈ భవంతులో, ఈ ఆస్తులో, ఈ డబ్బు దశకం ఏది కూడా మనకు కూడా రాదు. కానీ ఈ మాత్రం జ్ఞానం లేకుండా, ఒక అజ్ఞాని లేక, ఒక దోపిడీదారులాగా, ఒక విద్వాంసుడి గారుగా కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ఈ 5 ఏళ్ళు ఎటువంటి పాలన చేశాడో చూసాం. చివరికి మీరు వెయిట్ అండ్ సీ. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి ఎండింగ్ ఎలా ఉంటుందో మీరే చూడండి. చుట్టూతో కూడా కడతారు ఇంకా ప్రజలు ఎక్కడ పోకుండా. అలా కాదండి, ఇప్పుడు ఏదైతే తన ప్రేమతో కట్టుకుని అన్ని కోట్లు ఖర్చు పెట్టిన మంచి ఎలివేషన్తో కట్టుకున్న భవంతిని ఈ రోజున ఒక జైల్లో చేసుకున్నాడు. 30 అడుగులు ఆ ఇనప కంచెలు పెట్టుకున్నాడు. సో కాబట్టి భయం, అనుక్షణం భయం. ఎవరు గొయ్యాలేదోకున్నట్టు ఆయనే కట్టుకున్నాడో తెలియదు. తన ఇంటినే ఒక జైలుగా మార్చుకున్నాడంటే ఎంత దుస్థితి చూడండి. సో కాబట్టి ఒక సామాన్యుడు కూడా, ఒక చిన్న గుడిసెలో ఉన్న సామాన్యుడు కూడా, వాడు పొద్దున్న సాయంత్రం వాడు గుడిసె ముందు హ్యాపీగా ఒక కుర్చీలోనో ఒక మంచం వేసుకునో దాని మీద హాయిగా శ్వాస తీరుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తన ఇంటిలోనో, తన లాన్లోనో, తన ఇంటి బయట 10 అడుగులు వేయలేని పైకిరి 800 మంది 900 మందిని బాడీ గార్డుని పెట్టిన అనుక్షణం పరదాలు కట్టుకుని, ఈవెన్ అధికారంలో ఉండగా పరదాలు కట్టుకుని 100 వేల నాటి చరిత్ర. ఇప్పుడు పాపం పరదాలు కట్టే వాళ్ళు ఎవరు లేరంట సార్. ఇప్పుడు పరదాలు కట్టే వాళ్ళు ఎవరు లేరంట. ఇప్పుడు పరదాలు కట్టేవాడు ఎవడు లేదంటే ఇంక తానే కట్టుకోవాలి, లేదంటే వేషం మార్చుకోవాలి. ఈ మధ్య టెక్నాలజీ వచ్చింది కదా, ఇప్పుడు తను పూర్తిగా తన రూపురేఖలు మార్చేసుకుని వేరే విధంగా మారిపోవచ్చు. సో ఎవరో గుర్తుపట్టరు. అప్పుడు ఆ విధంగా అయినా కదా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని బయట తిరగవచ్చు. ఎటకేలకు వదిలి స్పీకర్ గారు అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు. అది నిజంగానే ఒక హర్షించదగిన విషయం అది. సో ఈ విధంగా
ఇటువంటి నాయకుడు ఈ ప్రజాక్షేత్రంలో ఉండడం అనేది దురదృష్టకరం. అటువంటి మనిషికి ఎవరైతే మద్దతు ఇచ్చి 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన ప్రజలు కూడా చాలా తప్పు చేశారు. అది తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజున అతన్ని 11 స్థానాలకి 2 పంగనామాలకు మాత్రమే అతన్ని పరిమితం చేశారు. ఈవెన్ ఫ్యూచర్లో ఆ 11 కూడా లేకుండా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా నగ్గకుండా చేసే పని కేవలం ప్రజల చేతిలోనే ఉంది. అతన్ని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. ఇప్పుడు కూడా ఏదైతే వైబ్రేషన్స్ మొదలైందో 2019 నుంచి 2014 నుంచి 19 వరకు వైబ్రేషన్స్ మొదలై ఎంతమంది పెట్టుబడిదారులు ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు ఆంధ్ర వైపు వచ్చారో ఈ రోజున కొంతమంది దాంట్లో 50% ఇంకా డిలమాలో ఉన్నారు, ఇంకా భయాందోళనలో ఉన్నారు, ఇంకా ఈ దుర్మార్గుడు బతికున్నాడనే ఆలోచనలోనే ఉన్నారు. ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తే మన పరిస్థితిని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రజలు, నాయకులు కాదు ప్రజలు రియలైజ్ అయ్యి పూర్తిగా అతను రాజకీయంగా భూస్థాపితం చేస్తేనే ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు ఏమైనా రావడానికి ఆర్థికంగా జనాలు ధైర్యం ఇవ్వాలి, నాయకులు కాదు ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు బాబు గారు ధైర్యం ఇవ్వడం కాదు, లోకేష్ బాబు ధైర్యం ఇవ్వడం కాదు, వాళ్ళు ఇచ్చే ధైర్యం వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే సహకారం ఇస్తారు. కానీ ఇప్పుడు ఇది ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు ఒక స్టాంప్ పేపర్ మీద రాసిస్తే మేము ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయం, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తున్నాం, మీరు ధైర్యంగా రండి, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి రండి అని చెప్పి ఆ విధంగా భరోసా ఇస్తేనే పూర్తి స్థాయిలో ఆంధ్రాకి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఆంధ్రాకి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, ఆంధ్రాకి మళ్ళీ ఒక పునర్జన్మ వస్తుంది. స్పీకర్ గారు గోళ్ల బదులు కొట్టి జనాలకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు, ముఖ్యమంత్రితో కలవటానికి ఇచ్చారు. ప్రజలు కూడా పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఆ యొక్క 2వ గేటుకున్న గోడ పగలగొట్టి యాక్సెస్ ఇచ్చారో ఆంధ్ర రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తడానికి, పారిశ్రామిక రంగం ప్రజలు ఇవ్వాలి, పురోగతి సాధించడానికి, ఇండస్ట్రీస్ రావడానికి ప్రజలు ఆ విధమైన ఒక రాజ్య మార్గాన్ని ఏర్పరిస్తే డెఫినెట్గా ఆంధ్రానికి భవిష్యత్తుకి డోకా ఉండదని నా యొక్క ఆలోచన. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, నమస్తే.